హాయ్ అందరికీ, నేను మీ లక్ష్మణ్. చాలా మందికి జిమ్కి వెళ్ళే టైం ఉండదు, కానీ ఇంట్లోనే ఉంటూ ఫిట్గా ఎలా ఉండొచ్చో నేను ఈ 5 minutes బిగినర్ వర్కౌట్లో మీకు చూపిస్తాను. అందరు రెడీనా? ఇప్పుడు వర్కౌట్లోకి వెళ్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ చేయడం వల్ల మన ఉపయోగం ఏంటంటే మన బాడీ యాక్టివేషన్ అవుతుంది. మన బాడీ యాక్టివేషన్. నెక్స్ట్ ఇంకొకటి హార్ట్ బీట్ పెంచుతుంది. హార్ట్ బీట్ పెంచడం వల్ల మన వర్కౌట్కి రెడీ అయినట్టు, మన బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుంది అన్నట్టు. మొదలెడదామా? ఫస్ట్ జంప్. సెకండ్ ఎక్సర్సైజ్ పుషప్స్. పుషప్స్ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ పుషప్ ఎవరికి రాదు. ఫస్ట్ బిగినర్స్కి మాత్రం బేబీ పుషప్స్ అంటారు కదా. పుషప్స్ చేయడం వలన మన చెస్ట్, మన ఆర్మ్స్, మన షోల్డర్స్ బలంగా తయారవుతాయి. మన థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్క్వాట్స్. స్క్వాట్స్ చేసేటప్పుడు మన బాడీ ఉందా, మన బాడీ ఇలా ఇలా కాదు, మన బాడీ స్ట్రైట్. బిగినర్స్ సపోర్ట్కి హ్యాండ్ ఇలా పెట్టుకోవచ్చు. అవపడుతుందా అందరికీ? ఇక చూడండి, బిగినర్స్ మాత్రమే మన బాడీ, మన బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. మనం చేసేటప్పుడు, మన స్క్వాట్ చేసేటప్పుడు మన బ్యాలెన్సింగ్, మన లెవెల్, మన బ్యాలెన్స్, బాడీ బ్యాలెన్స్, మన షోల్డర్ లెవెల్ లెంగ్త్ తీసుకొని లెగ్స్ మనం స్క్వాట్ చేసే టైంలో బాడీ ఇలా పెట్టకూడదు, ఇలా బెండ్ కాకూడదు. మన బ్యాక్ ఏదైతుందో మన బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. మనం చూసేటప్పుడు కూడా ముందు చూసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఫోర్త్ ఎక్సర్సైజ్ ప్లాంక్ మన ఏబిఎస్ మీద చాలా బాగా పనిచేస్తుంది. ప్లాంక్ చేసేటప్పుడు మన బాడీ అనేది స్ట్రైట్లో ఉండాలి. ఎలా అంటే పొజిషన్, ప్లాంక్ పొజిషన్, ఇది ప్లాంక్ పొజిషన్. ఓకే, మన బాడీ స్ట్రైట్లో ఉండాలి. ఇలా 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 కాదు, మన బాడీ చేసేటప్పుడు మన బాడీ స్ట్రైట్ ఉండాలి. అప్పుడే మన ఏబిఎస్, మన కోర్ మీద వెయిట్ పడుతుంది. ఓకేనా? రెడీ? ఫిఫ్త్ ఎక్సర్సైజ్ హై నీ మనకు స్టామినా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చేసేటప్పుడు బాడీ స్ట్రైట్ ఉండాలి. బాడీ ఫ్రంట్ ఇలా బెండ్ చేసి ఉండాలి. ఇలా బ్యాక్ చేయకూడదు. ఇలా బాడీ ఫ్రంట్కి బెండ్ చేసి ఉండాలి. ఇలా బ్యాక్ ఇలా కాదు, బాడీ స్టేబుల్. బిగినర్స్ కదా, బాడీ స్ట్రైట్లో ఉంచి చేయండి హై. ఎలా అంటే చూడండి, నేను చేసి చూపిస్తాను, మీరు చేయండి. ఓకే, లాస్ట్ స్టేజ్ కూల్ డౌన్కి వెళ్తున్నాం. మనం వర్కౌట్ పూర్తయ్యాక మన గుండె వేగాన్ని పూర్తిగా తగ్గించాలి. ఎలా అంటే 2 minutes స్లో వాక్ చేయాలి. ఇదే సింపుల్ 5 minutes హోమ్ వర్కౌట్. మీరు బిగినర్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఫిట్నెస్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.